ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. గోధుమ చనిపోయి బ్రతికెను, క్రీస్తు మరణించి లేచెను. నన్ను తృప్తిపరిచావు నీకై, సాక్షిగా జీవించెదనయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను. నన్ను విరిచి వాడుకోమయ్యా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఎలాగున్న దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయటకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి ప్రభును స్తోత్రం చెల్లించబద్దులమునై ఉన్నాం. మనకు నిన్నటి దినముతో 44వ అధ్యాయం పూర్తయినది. ఈరోజు నుండి 45వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇందు 28 వచనాలు ఉన్నాయి. మనము క్రమంగా ధ్యానిస్తున్నాము గనక దేవుడు మరి అధ్యాయం ద్వారా ఎన్ని సందేశములు మనతో మాట్లాడనై ఉన్నారో మనలను మనము సిద్ధపరచుకుందాం. సంతోషం. 45వ అధ్యాయం 1 నుండి 5 వరకున్న వచనాలు. 5వ వచనాన్ని నేను చదువుచున్నాను. ఆయనను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారు అందరూ మీ వారయ్యా. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ 5 వచనాలలో యోసేపు యాకోబు యొక్క కుమారులతో నేనే యోసేపునని తనను తాను కనుపరుచుకున్న సమయం. ఆ సమయాన తాను ఎలుగెత్తి ఏడ్చాడు. ఐగుప్తీయులందరూ ఆ ఏడుపును విన్నారు. యాకోబు యొక్క సహోదరులు, క్షమించండి, యాకోబు యొక్క కుమారులైనటువంటి వారు ఏమి సమాధానం జవాబు చెప్పవలనో వారికి తోచక ప్రత్యుత్తరం ఏమియ్యలేకపోయిరి. తమ యోసేపు యొక్క సముఖమందు తొందరపడిన వారే మౌనులైపోయారు. ప్రియులారా, అయితే ఇప్పుడు యోసేపు అంటున్నాడు, నేనే యోసేపునని కనపరుచుకుని నన్ను మీరు అమ్మివేసినందుకు భయపడకుడి, దుఃఖపడకుడి, మీకు సంతాపం అది పుట్టించకుండునుగాక. దేవుడే ప్రాణరక్షణ కొరకు నన్ను ముందుగా ఇక్కడికి పంపాడు అంటున్నారు. వినండి,
యోసేపు జీవితంలో యోసేపు నమ్మివేసింది ఎవరు? అన్నలు. త్రోసి గుంటలో త్రోసివేసింది అన్నలు. అమ్మితే కొనుక్కున్నది ఇష్మాయేలీలు, పోతీఫరు. ఇంట్లో విచారణకర్తగా పనివానిగా నియమించింది పోతీఫరు. పులరా నింద వేసింది భార్య. జైలు జీవితం. ఇంతమంది ప్రస్తావనలు, ఇంతమంది తను ఎదుర్కొంటే భక్త యోసేపు ఏమంటున్నారంటే పులరా, దేవుడే 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 నన్ను ముందుగా ఇక్కడికి పంపించారంటాడు. అంటే తన జీవితంలో పరిస్థితులు ఎలాంటి మలుపులు త్రిప్పుచున్నా యోసేపు అనుకుంటున్నాడు, పోతీఫరు భార్య వలన కానీ, యోసేపు అన్నల వలన కానీ, లేక పోతీఫరు వలన కానీ, ఫరో వలన కానీ, పానదాయకుల అధిపతి కానీ, వీళ్ళ ద్వారా నా జీవితం ఇలా జరగట్లేదు, వీళ్ళ ద్వారా నా జీవితం ఇలా ఒడిదుడుకులు పడట్లేదు, వీటన్నిటినీ ఇలాగ నాకు ఎదురవుతున్నాయి ఇవన్నీ అంటే దీని వెనక దేవుని హస్తం కూడా ఉంది. ప్రతి ఒక్క కీడు వెనకాల ఓ మేలు దాగి ఉంది అంటూ ఆ కీడులో ఉన్నప్పుడు కీడులో నుండి కీడు తరువాత మేలు కలుగ చేసే దేవుని హస్తాన్ని అతడు చూడగలుగుతున్నాడు. ప్రియులారా, అర్థమైందా అన్నమాట? యోసేపు జీవితంలో కృప వెంబడి కృప రాల, సమస్య వెంబడి సమస్య వచ్చాయి, శోధన వెంబడి శోధన, నింద వెంబడి నింద, ఆకలి దప్పికలు ఒకదాని వెంట ఒకటి తన మీదకు వస్తున్నప్పుడు యోసేపు వాళ్ళ వలన జరిగాయి, నా వల్ల జరిగాయి, నా రాత ఇలా రాసి పెట్టుంది అని అంటలేదు. ఆయన ఏమంటాడంటే, ఇవన్నీ జరగడానికి నన్ను నమ్మివేసినందుకు కానీ మీరు దుఃఖపడొద్దు, బాధపడొద్దు, మీకు ముందుగా దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నిందలో పడినప్పుడు ఈ నిందలో నుంచి విడిపించే దేవుడు కూడా నాకున్నాడు అనే నిరీక్షణతో యోసేపు ఉన్నాడు. గుంటలో త్రోసివేయబడినప్పుడు గుంటలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు నాకున్నాడు, దేవుని చేయి నాకు తోడుగా ఉందనుకున్నాడు. ఈ పాట వింటున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా ఒకదాని వెంబడి ఒకటి శోధనలు వస్తున్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, ఓ సేవకునిగా నన్ను కొందరు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, నీవు నేను యోసేపును గూర్చి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ప్రతి దాని వెనక ఈ శోధనను, కీడును, సమస్యను దాటించే దేవుడు కూడా నా కొరకున్నాడు అనే నిరీక్షణ మనకు కావాలి. యోసేపు అదే తలంచుచున్నాడు. మీరు నన్ను ఇక్కడికి పంపలేదయ్యా, దేవుడే నన్ను ఇక్కడికి పంపాడంటే ప్రతి కీడు వెనకాల మేలుందనే కదా ఆయన చూచింది. ఈ మాటలు చదువుచున్నప్పుడు పిల్లరా, మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మాటలు ఏమనున్నాయి? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనుంది కదా. నిజానికి ఆ మాట భక్త పౌలు క్రీస్తు శకములో రాశారు కదా. క్రీస్తు పూర్వంలో జీవించిన వ్యక్తి యోసేపు. అంటే భక్త పౌలు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించక మునిపే అదే ఆత్మ యోసేపును దర్శించింది. యోసేపు ఇప్పుడు అదే మాట అంటున్నారు. ఏమని? మీరు నన్ను ఇక్కడికి పంపలేదయ్యా, దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు, అందుకు స్తోత్రం. అంటే తన కష్టంలో కూడా దేవుని చెయ్యిని చూడగలిగాడు, తన నిందలలో దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నాడు, తన ఇరుకులలో దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా నీవు దేవుని చూడగలుగుతున్నావా?
నీవు నేను మనము యోసేపు ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఇదే. అతడి కష్టాల్లో కూడా దేవుని వైపు చూస్తూ, నిందలలో కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు గనకనే మీరు దుఃఖపడవద్దు. ఎందుకంటే ఇలాగున మిమ్మల్ని అందరి మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుకు ఇక్కడికి పంపాడు. ఆ కష్టాల్లో దేవుని చెయ్యిని చూడగలిగాడు. మరి నీవు ఎవరిని చూస్తున్నావు? ఇశ్రాయేలీలు తమ్మును తాము చూసుకున్నారంట. అందుకే వాళ్ళు అంటారు, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అంటారు. ప్రియులారా, అదే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యాన్ని చూచి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ యోసేపును మనం గమనించినప్పుడు తాను అంటున్నాడు, ఇక్కడికి దేవుడే నన్ను నడిపించాడు. అంత మాత్రమే కాదు, 50వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదివితే, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినాన మిమ్మల్ని అందరినీ పోషించుటకు దేవుడు నాకు మేలు కొరకు ఇదంతా జరిగించాడని చెప్తాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడు జరుగుచున్నవని ఎరుగుదమని వాక్యాన్ని చదివేసుకుంటే సరిపోలేదు. మరి నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి వెనక దేవుని చెయ్యి కూడా నాకు తోడుగా ఉన్నదని మనం నమ్మాలి. మనం నమ్మినప్పుడే ఆశ్చర్యకరుడైన దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. కీడునకు ప్రతిగా మేలుగా దాన్ని ఎంచుతారు. ప్రతి కీడు వెనక దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉన్నదని ప్రభువు మనలను నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు మనల్ని నడిపిస్తారు. పిల్లరా, యోసేపు ఎంచినట్లుగా, యోసేపు శ్రమల్లో దేవుని చూచినట్లుగా, దేవుని యొక్క హస్తాన్ని చాటున ఆయన దాచబడినట్లుగా మన జీవితంలో కూడా అలాగున చూడగలిగితే ఆశ్చర్యకరుడైన దేవుడు తన హస్తాన్ని చాపక మానడు కదా. ప్రతి కీడు వెనకాల ఒక మేలును సిద్ధపరిచిన దేవుడు, ప్రతి కీడు వెనకాల ఒక మేలును దాచి ఉంచిన దేవుడు యోసేపు జీవితంలో జరిగించినట్లు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. తన అన్నలే తనను అమ్మివేసి ఉన్నప్పటికీ, నన్ను ఫలానా రోజుని మీరు నన్ను అమ్మివేశారంటలేదు అంటున్నాడు ఆయన. మీరు దుఃఖపడొద్దు, దేవుడే నన్ను ఈ చోటికి ముందుగా నడిపించాడు. ఆమేన్. కనుకనే తన జీవితంలో ఆ ఉన్నతమైన మేలును చూడగలిగాడు. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్.